ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజు, పూనుగుండలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్లకు ఇరువైపులా కర్రలు పాతి, కోడి, మామిడాకులు, పండు మిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకుంటున్నట్టు పూజారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు మహామేడారం జాతర జరగనుంది. కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం సమ్మక్క సారక్క. మరి ఈరోజు చూసుకున్నట్లయితే బుధవారం మరి ఆసియా ఖండంలోని అతిపెద్దనటువంటి గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. గత బుధవారంలో చేసుకున్నటువంటి యాక్టివిటీ ఉంది గుడి మెలుగుడు. మరి ఆ రోజుతోటి ఈ మహాజాతర ఘట్టం అంకురార్పణ అనేటువంటి జరిగింది. తిరిగి ఈరోజు మండమెలుగు పండుగ. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉదయాన్నే ఇంటి ఆడపడుచులు అన్నదమ్ముళ్ళంతా లేచి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇంటి అంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మరి సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ రోజుతోటి జాతర అయిపోయేంత వరకు ప్రతిరోజు మా యొక్క సమ్మక్క సారక్క ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మండమెలుగుడు అనేటువంటి మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి మా పూజా మందిరం శుభ్రం చేసి ఆడపడుచుడు ముగ్గులు వేసిన తర్వాత మరి సిద్ధమైన మున్నందరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుండి వనదేవతలైనటువంటి బొడ్డురాయి కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, పోతురాజు కావచ్చు, అన్ని దేవతలకు మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఊరు గ్రామ చివరిలో అయినటువంటి పులిమేరల్లో ధ్వజస్తంభాలు ఎత్తి మరి ఈరోజు ప్రోగ్రామ్ తోటి జాతరలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎలాంటి హాని కలగకుండా, దుష్టి శక్తులు రాకుండా వాటిని ఖండించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పూజారులందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది.